హాయ్ అండి, నేను మీ ఆల్ డీటెయిల్స్ సర్వీస్ ఇవ్వ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అని చెప్పేసి టాపిక్ అయితే చేస్తున్నాను, వీడియో అయితే చేస్తున్నాను. ఇష్యూ ఏంటంటే చాలామంది ఎయిర్టెల్ ఓడిసిపి పైన డాబా మీద బిగిస్తేనే సిగ్నల్ వస్తుంది, లేకపోతే రాదని చెప్పేసి ఒక అపోహ అనేది ఉండే. నేనైతే ఎక్కడైనా సిగ్నల్ ప్రాపర్గా ఉంటే, మనకు ఎక్కడైనా 5G సిగ్నల్ అనేది ప్రాపర్గా ఉంటే మనకు ఎక్కడైనా బిగిస్తే వస్తుందని చెప్పేసి కంటెంట్ మీద అయితే నేనైతే వీడియో చేస్తున్నాను. ఇది ఓడిసిపి. దీంతో నుండి మనకు వైఫై అనేది టీవీ దగ్గర నుండి కానీ మొబైల్ దగ్గర కూడా వస్తుంది. ఇదైతే మాత్రం మనమైతే టీవీ దగ్గర పెడతాం, ఇది డాబా మీద పెట్టాలి యాక్చువల్గా. సో నేనేంటంటే ఇక్కడ సిగ్నల్ ప్రాపర్గా ఉంది, కొంచెం సిగ్నల్ హెవీగా ఉంది అనే విషయంతో నేను టీవీ పక్కన ఇది కూడా బిగించేస్తున్నాను. ఇది డాబా మీద బిగియాలి, నేను టీవీ పక్కన ఇక్కడే బిగించేస్తున్నాను. సో ఈ పార్ట్లో అయితే నేను బిగిస్తున్నాను. టీవీ అయితే ఇక్కడ ఉంది, ఇది కూడా ఇక్కడే బిగిస్తున్నాను. చూడండి, నేనైతే ఫిట్టింగ్ మొత్తం అయిన తర్వాత ఈ లైవ్ వీడియో కూడా నేనైతే చేసి చూపిస్తాను. ఓడిసిపి స్టాండ్ అనేది ఇక్కడైతే నేను మార్కేసి అయితే బిగిస్తున్నాను. ఇంట్లో బాగుంటే మనకు సేఫ్టీ పరంగా ఏ రకమైన సరే మన ఇంటికి తాళం వేసినట్టయితే సేఫ్గా అయితే ఇక్కడ ఉంటుంది. సో మనైతే ఓడిసిపి అనేది స్టాండ్ అయితే బిగించడం అనేది ప్రాపర్గా హెవీగా అయితే బిగించేసాను. సో నెక్స్ట్ అనేది ఏ కలర్ అనేది ఇలా ఉంటుంది. దీంట్లో మొత్తం 4 కలర్స్ ఉంటుంది అనమాట. ఇదైతే ప్రాపర్గా మనం సీరియల్ వైజ్గా పెట్టాలి. మన ఇక్కడ ప్రాపర్ ఎంతవరకు చేసినా అనేది ఇక్కడే వస్తుంది మనకు వర్క్ అయితే. ఇదైతే మనం ప్రాపర్గా పెట్టకపోతే అనేది మనకు డేటా అనేది బఫరింగ్ అవ్వడం కానీ డేటా డిస్టర్బెన్స్ అనేది అవ్వడం జరిగింది. మెయిన్ కలర్ కూడా అయితే మొత్తం ప్రాపర్గా అయితే చేసుకోవాలి మనం. సో నేను చేస్తున్నాను. సీరియల్ వైజ్గా అయితే పెట్టుకోవాలి. సీరియల్ వైజ్ పెట్టుకుని మనం అయితే కట్టర్తో అనేది మనం ప్రాపర్గా సమానంగా అయితే కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా కట్ చేసుకోవాలి. సో దీంట్లో అయితే 4-5 రకాలు అయితే మనం యూజ్ చేసుకోవాలి. కట్టర్ అయితే ఇలా క్లిప్లు అయితే కూడా మనకు ఆర్డర్ వైజ్ ఉందో లేదో కూడా ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఓకే అనుకుంటేనే మనం దీన్ని ప్రెస్ చేయాలి. సో దీంతో అయితే ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఇలా కొంచెం గట్టిగా అయితే ప్రెస్ చేయాలి. లీడ్ అయితే తీసుకోవాలి. హిట్ అయితే అయిపోయింది. ఇటు కూడా సేమ్ ఇలాగే జాగ్రత్తగా లీడ్ అయితే తీసుకోవాలి. ఇటైతే మనం ఏ ఆర్డర్ అయితే పెట్టేసామో ఫస్ట్ అయితే సేమ్ అదే ఆర్డర్ అయితే గుర్తుపెట్టుకోవాలి. మనమైతే సేమ్ ఆర్డర్లో అయితే పెట్టాల్సి వస్తుంది. ఆర్డర్ మిస్ అయితే మాత్రం మనకైతే డేటా అనేది రాదు. అదైతే మెయిన్ ఇంపార్టెంట్గా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కలర్ కోడ్ అనేది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇటు కూడా మనం ప్రాపర్గా మనం కలర్ కోడింగ్ అనేది పెట్టేసాం. చూడండి, ఇప్పుడు దీనికైతే సమానంగా కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా లాగాలి. సో కట్టర్తో అనేది మనం ప్రాపర్గా సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కట్ చేయకముందు ఎలా ఉందో, కట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు చూడండి ఎలా ప్రాపర్గా ఉందో. ఇలా అయితే ప్రాపర్గా ఉండదు, ఇలా పట్టుకోవాల్సి వస్తుంది. సేమ్ ఇందా కొట్టినట్టే కొట్టాలి. పెట్టమైతే ఆర్డర్ పరంగా అయితే పెట్టమైతే 2 వైపులు అయితే సెట్ అయింది. సో ఇది మనము ఆర్డర్ పెట్టామో లేదని చెప్పేసి మీకు అయితే ఐడెంటిఫై కోసం అని చెప్పేసి ఇది టెస్టింగ్ ల్యాంప్ అనమాట. దీంట్లో 8 వైర్లు ఉంటాయి. ఈ 8 వైర్లు ఆర్డర్ వైజ్ కావాలి. 1, 2, 3 అని చెప్పేసి లైట్ బ్లింక్ అవుతుంది. నేనైతే ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. చూడండి, 1, 2, 4, 5, 6, 7, 8 ఇలా ఆర్డర్కి వచ్చిందనుకో మనం కలర్ కోడ్ అనేది ఆర్డర్లో పెట్టినట్టు అని చెప్పేసి దీనికైతే అర్థం. ఇదే ఎందుకు చూపించానంటే, అన్న నువ్వు ఆర్డర్కి పెట్టావా లేదా ఎలా తెలిసిద్దని చెప్పేసి కొంతమంది డౌట్ వస్తుంది. కొంతమందికి వాళ్ళకి నేనైతే ఇదైతే నేను మీకు ప్రాపర్గా క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి ఇలా అయితే నేను టెస్టింగ్ ల్యాంప్లో అయితే చూపించేస్తున్నాను. చూడండి, 1 by 1 వస్తుంది. మనకు ఆర్డర్లో లేదు అని చెప్పేసి అనుకోవడానికి ఏంటంటే 1 వచ్చిన తర్వాత 2 రాకుండా 3కి వస్తుంది. అప్పుడు ఏంటంటే మనకు ఆర్డర్ నుండి జంప్ అయినట్టు అని చెప్పేసి అర్థం, అంటే ఆర్డర్లో లేదని చెప్పేసి అర్థం దానికి. సో మనమైతే ఓడిసిలో అయితే మనమైతే కనెక్ట్ అయితే చేసేసినాం. కనెక్ట్ చేసిన తర్వాత ఇది సేఫ్టీ పిన్ అయితే పెట్టేయాలి. ఇదే ఎందుకు పెట్టాలంటే డస్ట్ ఏం పోకుండా, వాటర్ ఏదైనా పోకుండా. డాబా మీద బిగించినప్పుడు వాటర్ పడుతుంది కదా, అంటే వాన వచ్చినప్పుడు కానీ ఏదైనా డస్ట్ గాలికి ఏదైనా పడకుండా ఇదైతే మనం లాక్ అయితే చేసేస్తాం. సో దీన్ని అయితే మనం ఇలా అయితే పెట్టేసాం మనం. సో దీనికైతే లాక్ అయితే చేసేయాలి. 10 స్క్రూ ఉంటుంది, మిడిల్లో హోల్ ఉంటుంది, అదైతేనే సెట్ అవుతుంది, ఇంకేది సెట్ కాదనమాట. 3 మన స్టాండ్ అయితే బిగ్ చేసేస్తున్నాం. చూడండి, మనకి ఇదైతే ఇంటిపైన అయితే బిగించాలి యాక్చువల్గా. మనం ఏంటంటే ఇక్కడ సిగ్నల్ ప్రాపర్గా ఉంది, ఈ ఏరియాలో సూపర్గా 5G సిగ్నల్ అనేది బాగుంది, అందుకని ఇంట్లో పెట్టుకున్నా కూడా వస్తుందని చెప్పేసి మీకు తెలియజేయడానికి ఈ వీడియో. కింద స్క్రూ ఉంటుంది, అదైతే టైట్ చేసుకోవాలి, అయితే పెట్టుకోవాలి. కొంచెం ఇక్కడ చూడండి, కొంచెం ఇక్కడ చూడండి ఎగస్ట్రా వైర్ ఇచ్చాను. ఇది ఎగస్ట్రా వైర్ ఎందుకు ఇచ్చానంటే మనకి ఎప్పుడైనా కనెక్టర్ ఎప్పుడైనా ప్రాబ్లం అయినప్పుడు మనం అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి కాబట్టి ఎగస్ట్రా వైర్ అయితే ఇచ్చేసాను. యాక్చువల్గా ఎగస్ట్రా వైర్ ఇస్తే మనం సేఫ్ ఉంటుంది, ఎప్పుడైనా ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది. ఇది వైర్ ఎలాడకుండా నేనైతే క్లిప్లు కూడా కొట్టేశాను.
ఇక్కడ నుండి నేను మనకు రోడర్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి రోడర్ కొడుకు పెట్టేస్తున్నాను. చూడండి లాక్లో ఉంటుంది. సో ఈ రెండు ఏంటంటే మనం ల్యాండ్లైన్ కూడా వాడుకోవచ్చు. దీని నుండి ల్యాండ్లైన్ ఆప్షన్ కూడా ఇచ్చారు మనకి ఎయిర్టెల్ ఫైబర్ వాళ్ళు. సో బాగుంది, సర్వీస్ కూడా బాగుంది, కనెక్షన్ స్పీడ్ కూడా బాగుంది. సో ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఫిట్టింగ్ అంతా అయిపోయింది. సో ఇక్కడ నుండి మనకు 5G టవర్ అనేది ఇక్కడ నుండి వస్తుంది. చూడండి మనం టీవీ దగ్గరే పెట్టాం, అట్లా ఇంట్లో పెట్టేసి అనమాట పైన పెట్టకుండా. సో ఇక్కడ నుండి మనకు 5G సిగ్నల్ అయితే వస్తుంది, ఇక్కడికైతే మనకు వస్తుంది. దీని నుండి మనం వైఫై కనెక్ట్ చేసుకొని టీవీకి కానీ మొబైల్కి కానీ ల్యాప్టాప్ కానీ అయితే ఫిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇంక్లూడింగ్ దగ్గర 5-6 కనెక్షన్కి అయితే వాడుకోవచ్చు. దీనికి వైఫై పాస్వర్డ్ కనెక్ట్ చేసుకొని వాడుకోవాలి. సో నేనైతే మీకు లైవ్లో అనేది ఏమేమి యాప్స్ వస్తాయి అనేది నేనైతే చూపిస్తున్నాను. చూడండి ఎక్స్ట్రీమ్ ప్లే అని చెప్పేసి ఉంటుంది, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే. దీంట్లోకి వెళ్ళిపోవాలి. దీంట్లోకి వెళ్ళిపోతే మనకి యాప్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఒక నిమిషం చూపిస్తాను. ఛానల్స్లోకి వెళ్ళిపోవాలి, యాప్స్ అన్ని ఓపెన్ అయిపోయింది. సో ముందు నా ఫేవరెట్ ఏంటంటే ఆహా. నేను ఆహా అయితే ఓపెన్ చేస్తున్నాను. నా ఫేవరెట్ ఆహా కాబట్టి ఆహా ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి న్యూ మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ ఏదైనా సరే దీంట్లో అయితే వచ్చేస్తాయి. సరే నేనైతే నాకు నచ్చింది ఒకటి పెట్టేస్తున్నాను. నేను సరే జై బాలయ్య చేసేస్తున్నాను. నేను వాచ్ చేద్దాం మనం. చూడండి చేస్తున్నాం. చూడండి రిమోట్కి చూడండి ఎంత తొందరగా స్పీడ్గా ఓపెన్ అయ్యారు. యూట్యూబ్ అయితే చూద్దాం. ఇక్కడైతే యూట్యూబ్ బటన్ ఉంది, డైరెక్ట్గా నొక్కేయండి. మీరు బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం ఏం లేదు, మొత్తం ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఇక్కడైతే సాంగ్స్ అయితే ఓపెన్ అయింది. మనం ఏదో పెడదాం. సరే ఈ సాంగ్ పెట్టేద్దాం. ఎంత స్పీడ్గా అయితే ఓపెన్ అయితే అయిపోయిందో. దీన్ని కూడా యూట్యూబ్ కూడా ఫార్వర్డ్ చేసి చూపిస్తాను. చూడండి నేను లాంగ్ టైం అయితే మీకు ఫార్వర్డ్ అయ్యాను. వాయిస్ రిమోట్ అని చెప్పేసి అన్నాను కదా, ఇది వాయిస్ బటన్ అనేది ఓపెన్ చేసి నొక్కితేనే మనకు సరిపోతుంది. దీన్ని ప్రెస్ చేసి మనం మాట్లాడాలి. సరే చూడండి ఇక్కడ వాయిస్ అనేది రెడీ అయిపోయింది. డీజే సాంగ్స్ చూడండి, డీజే సాంగ్స్ అంటే డీజే సాంగ్స్ వచ్చేసినాయి మనకు. చూడండి ఓకే అండి. ఫైబర్ కనెక్షన్ మాత్రం మీకు ఎవరికైనా అవైలబుల్లో కావాలన్నా కూడా, నెంబర్ కావాలన్నా కూడా నా యూట్యూబ్ ఛానల్లో నెంబర్ అయితే ఉన్నది. నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, గంట ఉన్న సింబల్ని గట్టి కొట్టండి.